హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. 121వ కీర్తన 3వ చరణంలో ఇలా రాయబడి ఉంది, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. వినరా? ఆమెన్ అంటున్నారు కదా మీరు. దేవుడు ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆయన నీ పాదాన్ని ఏం చేయనివ్వడంట? తొట్టిల్లనివ్వడు. లేచి ప్రయాణం చేయి, భయపడొద్దు. పడిపోతానేమో అన్న భయం వద్దు. ఈరోజు ఆ భయం తీసేయి. నువ్వు లెగిచి ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి నువ్వు లెగిచి నడవటం ప్రారంభించు. నీ విశ్వాసాన్ని మరలా కొనసాగించు, నీ భక్తిని కొనసాగించు, దేవుని మీద ప్రేమను కొనసాగించు, నీ ప్రయాణాన్ని కొనసాగించు, మరలా నీ ప్రయత్నాన్ని కొనసాగించు. భయపడొద్దు. చాలామంది ప్రయత్నాలు చేసి పడిపోయిన వారు ఉన్నారు, భక్తిని చేసి పడిపోయిన వారు ఉన్నారు, విశ్వాసము కొనసాగిస్తూ పడిపోయిన వారు ఉన్నారు. వీరందరూ ఏమనుకుంటున్నారంటే, పడిపోయిన వారు మరలా నేను లేచి ప్రయాణం చేస్తే మరలా పడిపోతానేమో, నా వల్ల కాదని కూలిపోయిన చోటే ఉన్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఆయన అంటాడు, ఆయన నీ పాదము ఇక తొట్టిల్లనివ్వడు. నీకు ధైర్యం ఇస్తున్నా నేను ఈ ఉదయం. నువ్వు లెగిచ్చి మరలా ప్రయాణం చెయ్యగలిగితే నువ్వు అనుకుంది జరగదు, దేవుడు అనుకుంది ఖచ్చితంగా జరిగిద్ది. నువ్వు లెగిచి ప్రయాణం చెయ్యి. ఇక నిన్ను పడనివ్వడైనా. ఎందుకు పడనిస్తాడండి? రెండో మాట చూడండి, ఆయన అంటండి నిన్ను కాపాడువాడు కునకడంట. ఆయనకి నిద్ర ఉండదు, ఆయన నిద్రపోడు. ఎందుకు నిద్రపోవయ్యా నువ్వు అని ఆయన అడిగితే, మనము నీ పాదము తొట్టిల్లకుండా నిన్ను ప్రతి క్షణం ఆయన నిన్ను కాపాడాలి గనుక లెగిచి ప్రయత్నం చేయండి, లెగిచి నడవండి, మరలా లెగిచి వ్యాపారం పెట్టండి, మరలా ప్రయత్నం చేయండి, మరలా భక్తిని కొనసాగించండి, మరలా విశ్వాసాన్ని కొనసాగించండి, మరలా యథార్థతను కొనసాగించండి, మరలా నీతిని కొనసాగించండి, మరలా నీ కార్యక్రమాలు కొనసాగించు, మరలా లెగిచి నడవటం ప్రారంభించు. ఇక నువ్వు పడటం అనేది ఉండదు. పోయిన నెలలో పడ్డావు, పోయిన సంవత్సరంలో పడ్డావు, గతించిన రోజుల్లో పడిపోయావు, గతించిన గంటల్లో కూడా పడిపోయావు, గతించిన నిమిషాల్లో కూడా పడిపోయావు. ఇప్పుడు మాత్రం ఇక నువ్వు పడవు, ఇక నువ్వు తొట్టిల్లవు, ఇక మరలా నువ్వు ఫెయిల్యూర్ అనేది చూడవు. ఇన్ జీసస్ నేమ్, యేసు నామములో నీ పాదము తొట్టిల్లకుండా ఇజ్రాయేలు దేవుడు నిద్రపోకుండా నిన్ను కాపాడబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కునకడట, ఆయన నిద్రపోడట. మనుషులకు లాగా ప్రభు నిద్రపోయేవాడు కాదు. ఆయన కునుకక నిద్రపోక దేవుడు కార్యాలు చేయబోతున్నాడు నీకు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇదిగో నీ ఉదయం నువ్వు లెగిచి నడుస్తున్నావు, నీ ప్రయత్నం స్టార్ట్ చేస్తున్నావు, నీ సేవను మొదలు పెడుతున్నావు, రిమా తునాల కద్దార షందరబా, నీ భక్తిని నువ్వు మొదలు పెడుతున్నావు, నీ విశ్వాసాన్ని నువ్వు మొదలు పెడుతున్నావు, మరలా నీ యథార్థతను కొనసాగించబోతున్నావు, మరలా నీ నీతిని కంటిన్యూ చేయబోతున్నావు, నువ్వు లెగిచి నడవబోతున్నావు. ఇక నీవు తొట్టిల్లకుండా నా దేవుడు నిన్ను కాపాడి నడిపించబోతా ఉన్నాడు. ఇదివరకు లాగా జరిగిద్దేమో, పోయిన సంవత్సరం జరిగినట్టు జరిగిద్దేమో, పోయిన నెల జరిగినట్టు జరిగిద్దేమో, నిన్న జరిగినట్టు జరిగిద్దేమో. నిన్న లెక్క వేరే, ఈ రోజు లెక్క వేరండి. మీరు లేచి నడవండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తరపున దైవజనుడిగా నేను మీకు భరోసా ఇస్తున్నాను, నేను మిమ్మల్ని బలపరుస్తున్నాను. మీరు పడిపోరు గనక పడిపోరు. ఆ కాలాలు అయిపోయినాయండి. మీరు పడిపోయిన కాలాలు, క్షీణించిన కాలాలు, ఏడిచిన కాలాలు, గుండెల బాదుకున్న కాలాలు, తలుపులేసి ఏడిచిన కాలాలు, అర్థమవుతుందా? మోసం చేసేవారు ఉంటే మోసపోయే కాలాలు అవన్నీ అయిపోయినాయి. నువ్వు లెగిచి నడవడం ప్రారంభించు. పరిశుద్ధాత్ముడు నీతో ప్రయాణం చేయబోతున్నాడు, నిన్ను తొట్టిల్లకుండా నిన్ను నడిపించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయం మీరు అద్భుతమైన వాక్కు ద్వారా, మాట ద్వారా మాట్లాడారు. ఇదిగో నీ పాదము నేను తొట్టిల్లనివ్వను, ఇదిగో నేను నిన్ను కాపాడువాడను, కొనకను అని మీరు మాట్లాడారు. నీకు స్తోత్రం ప్రభువా. అయ్యా నాయనా, నీ బిడ్డలు ఫెయిల్ అయిపోయి ఫెయిల్యూర్
బాధలో, కన్నీటిలో, దుఃఖములో అయా అన్నిటిలో విఫలమైపోయి ఉన్నారు నాయన. అయా నీ బిడ్డలు మరలా లెగిచి నడిస్తే మరలా పడిపోతానేమో అని వారి ప్రయాణాలు కొనసాగించట్లేదు, కూలిపోయిన చోటే ఉండిపోయారు ప్రభువా. ఓ ఈ ఉదయం నువ్వు కార్యం చేయబోతున్నావు. నువ్వు లెగిచి నడువు, నీ పాదము తొట్టిలనివ్వనని మాట్లాడుతున్నావు. నీ ద్వారా ఇదిగో నేను నిద్రపోను, నేను మనిషిని కాదు నిద్రించడానికి, నేను కొనుకొని నిన్ను కాపాడుతానని చెప్తున్నావు నాయన. మరలా నీ బిడ్డలు ప్రయాణం కొనసాగించబోతున్నారు, మరలా వ్యాపారాన్ని కొనసాగించబోతున్నారు, మరలా భక్తిని కొనసాగించబోతున్నారు, మరలా విశ్వాసాన్ని కొనసాగించబోతున్నారు, మరలా నీతిని కొనసాగించబోతున్నారు. అద్భుతంగా ఈసారి నీ బిడ్డలు పడకుండా ఒక విజయ శిఖరం మీదకి నీ బిడ్డలు నడిపించి కార్యాలు జరిగించమని బ్రతిమలాడుతున్నానయ్యా. ఈ దినచర్య అంతా దీవెన, ఆశీర్వాద, శుభప్రదంగా చేసి నడిపించు కృపనిమ్మని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ జనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారు, నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్ళిపోతుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేయండి. ఈరోజు ఉదయం 7:30కి గిరిపురం చర్చిలో సండే స్కూల్ ఉంటుంది, 9ంటికి పెద్దవారి ఆరాధన ఉంటుంది. అలానే మర్చిపోవద్దు, పెనమలూరులో ఈరోజు సాయంత్రం 5 గంటలకి మరి సండే స్కూల్ జరుగుతుంది. మీ పిల్లల్ని దగ్గర ఉన్నవారు పంపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని యొక్క కృప, ఆశీర్వాదం మీకు తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.